మనకి పూర్తిగా అవగాహన లేకుండా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి మనం పంట పెట్టుకుంటే మనం నష్టపోతున్నాం. సో దయచేసి ఆలోచన పెంచండి. ఇవాళ పంట పండించడం కష్టము కాదు, పంట పండించినటువంటి పంటని మార్కెట్ చేసుకోవడం అనేది ఇవాళ రైతు యొక్క తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది. దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి. అలాగే దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇవాళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేదా జిల్లా కలెక్టర్ గారు, నేను కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. ఆలోచన విధానాన్ని మార్చండి. అందరూ ఇప్పటివరకు ఒక పద్ధతిలో వెళ్ళాము, ఆ పద్ధతిలోనే ఎందుకు వెళ్ళాలనేటువంటి ఒక క్వశ్చన్ వేయండి. ఇందాక నేను చెప్పాను, రాజస్థాన్లో అదే గ్రామంలో కరెక్ట్, కొంతవరకు కరెక్ట్, ఆ సమయానికి కరెక్ట్, కానీ ఇప్పుడు అది కాదు. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినట్లయితే వ్యవసాయం మనం పండిస్తున్నటువంటి వడ్ల పరిస్థితి ఏంటి? మార్కెట్ ఉందా? ఒకప్పుడు మన భారతదేశం ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చినటువంటి తిండి గింజల పైన ఆధారపడేవాళ్ళం. ఇవాళ భారతదేశం అలా లేదు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ధి చేద్దాం. ఇవాళ ప్రపంచంలోనే మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రపంచ దేశాలు కావాలి అంటే మన టన్నుల కొద్ది బియ్యాన్ని మనం ఉచితంగా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో బతికినటువంటి వాళ్ళం ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాం. అటువంటి సందర్భంలో మనకి కొన్ని పంటలు వాటికి అటువంటి సాయిల్స్ చాలా చాలా రిచ్ సాయిల్స్, మినరల్స్ బాగా ఉంటాయి. మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కువ ఇన్పుట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి సాయిల్స్ని నిజంగా బంగారం పండించవచ్చు. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి వాడిని. అక్కడ అందరూ వరే పండిస్తారు, ఎవరికి కూడా 30-40 వేలకు చాలా ఆదాయం రాదు. అదే ఇక్కడ ఒక్క రైతు నేను చూశాను, రూపాయలు అయ్యే పెట్టుబడిని ఇవాళ ప్రభుత్వం 90% పెట్టుబడితోటి 90% ఉచితంగా మీరు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలుగా పెట్టుకునే వీలుగా ఇవాళ ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది. వాటిని ఉపయోగించుకోండి. అలాగే ఇందాక చెప్పాను, పండ్ల తోటలకి 100కి 100% మీకు మొక్క పెట్టుకోవడానికి మొక్క ఖర్చు, గుంత ఖర్చు, దాంట్లో వేసే ఫెర్టిలైజర్ ఖర్చు, 3 సంవత్సరాలు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఖర్చు, మీరు ఏ పంట పెట్టుకున్న హార్టికల్చర్లో ఇవాళ ఉచితంగా ఇది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందంతా, మీరు ఎవరైతే ఆలోచన ఉందో మీ గ్రామంలో పనిచేసే హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ, హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, లేకపోతే మన ఎన్ఆర్ఈజిఎస్ అధికారిని కానీ మీరు మీ విలింగ్నెస్ ఇచ్చినట్టయితే మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే అధికారి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు శాంక్షన్ ఇచ్చి మీకు డైరెక్ట్గా బ్యాంకులో డబ్బులు పడే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ఉపయోగించుకోండి, ఆలోచించండి. మీతో పాటు మీరు 10 మంది రైతులతో చర్చించండి. ఏమి ఎక్కడో రాజస్థాన్లో 60 లక్షల రూపాయలు సాధించగలేదు, మనం ఇక్కడ సాధించలేమా? ఎక్కడో పులివెందులో ఒక రైతు సాధించింది లేదు, ఇక్కడ సాధించలేమా అనేటువంటి ఒక కాంపిటీషన్ తీసుకో. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా మా దృష్టి తీసుకురండి. వెంటనే ఎవరికైనా అంటే చెక్ పడకపోయినా, డబ్బు పడకపోయినా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా అవి వెంటనే ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నదాత సభ్యుల ప్రారంభోత్సవం చేసడానికి పొద్దుటూరుకు వచ్చిన నియోజకవర్గానికి వచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మనం ఆలోచించుకొని మనం పాత పంటలకే అలవాటు పడే ధోరణి వదిలిపెట్టేసి, నాకు తెలిసి చీనీ ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. ఒక 20 సంవత్సరాల ముందు ఏం లేదు. అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు రైతులందరూ కూడా మార్పు చెందాలా, పాత పంటలు వేసుకొని మనం ఎదుగు బొదుగు లేకుండా ఉండేదానికంటే పంటల మార్పిడి చేసుకునే దానివల్ల
మనము మన కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మన పొద్దుటూరికి వచ్చి ప్రారంభోత్సవం చేసిన దానికి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినారో సూపర్ 6 పథకం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాము. ప్రతి ఒక్కటి కూడా మహారాష్ట్ర 15 నుంచి బస్సులు కూడా పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే సూపర్ 6 వచ్చినా ఏం చేశారు అక్కడని చెయ్యని లేదో చెప్పండి. మీరు చెప్పకుండా అన్నిటి కొన్ని పదుల సంఖ్యలో చేస్తున్నాం. మేము మా పార్టీకి ఒక స్థిరత్వం ఉంది, ఒక కట్టుబాటు ఉంది, ఒక విజన్ ఉంది. ఏదైనా ఒకసారి మన ముఖ్యమంత్రి గారు చెప్పి కమిట్ అయినాడు అంటే దాని మీద నిలబడతాడు. వేరే వాళ్ళ మాదిరిగా ఏదో చెప్పినప్పుడే ఎన్నికల్లో అయిపోయింది సరిపోయింది అనుకునే ముఖ్యమంత్రి గారు కాదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గతంలో ఉండబడిన ప్రభుత్వాన్ని ఎలాంటి ఎదుగు బుదుగు లేకుండా, రాష్ట్ర అభివృద్ధి లేకుండా కేవలం సంపాదన కోసం ఏర్పడిన ప్రభుత్వాన్ని దించేసి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం వల్ల ఈరోజు ఈ పథకాలన్నీ ప్రజలకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ప్రజలు నష్టం చేసే ప్రభుత్వం లేదని ఆలోచించండి. మా ప్రభుత్వం ఎప్పటికీ కూడా నిరంతరము మా ముఖ్యమంత్రి గారు 16 గంటలు పనిచేస్తారు. ఎవరు ఉన్నారో భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రి? కాబట్టి ఎవరైతే ఈరోజు నేను చెప్పకూడదు, ఈరోజు దర్శి రేపు నిరంతరము నెలలో 20 రోజుల పర్యటన చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధినే దృష్టిలో పెట్టుకొని కష్టపడి మన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఒక విజన్ ఉండబడిన నాయకుడు. ఇప్పుడు దాదాపు ఆయన 1978లో ముఖ్యమంత్రి అయినారు. నేను 1985లో నేను ఎమ్మెల్యే అయినా. ఆయన ఎమ్మెల్యే అయినారు, నేను ఎమ్మెల్యే అయినా. దాదాపు 40 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆయనతో అనుబంధం ఉంది. నేను ఏ పార్టీలో ఉండబడినా కనుక్కున్నప్పుడు ప్రేమగా పిలిచి మాట్లాడాలి. కాబట్టి మనసుని మంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకొని పోవాలని నిరంతరము తపన పడే మన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకొని ఇంకా కొంతకాలం ఆయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో మనమందరము మన దృక్పథంలో మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈరోజు ఇందాక మనం చూసినాం దర్శిలో సుమారు 11 గంటల నుంచి ఉన్నారు. రెండవ నిమిషం ఎవరివేళ అభివృద్ధి అవుతుంది అనేది మనం అందరం ఆలోచించుకొని భవిష్యత్తులో అటువంటి వారిని మనం ఆదరించి మనం ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద గుర్తుపెట్టుకోవాల్సిన కోరుకుంటూ, హార్టికల్చర్ మారండి. ఎన్నో రకాల మనం పాత పంటలని మారినాం, కొత్త పంటలకు వస్తున్నాం. మారండి. మారిన దానివల్ల ఈ వరిలో వచ్చే లాభం కంటే హార్టికల్చర్లో ఏ మాత్రం కూడా తక్కువ రాదు. కొన్ని పదుల సంఖ్య ఎక్కువగానే లాభం వస్తుంది. కాబట్టి ఆలోచించి మారాల్సిందిగా కోరుకుంటూ, మనం ఈరోజుని అన్నదాత సుఖీభవ లాంచ్ చేసి దానికి వచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు.